ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతుంటే వీళ్ళు సహించలేక సోషల్ మీడియాపై నిందలు వేస్తూ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు మాట్లాడుతున్నారన్నమాట. వాళ్ళు చేసిన ఒక ప్రామిస్ పెట్టలే. దళిత ముఖ్యమంత్రి అన్నారు, అది చేయలేదు. డబుల్ బెడ్రూమ్ దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది చేయలేదు. 3 ఎకరాలు దళితులకు అన్నారు, అది చేయలేదు. దళిత బంధు అన్నారు, అది చేయలేదు. ఎస్టీ సోదరులకు కూడా 3 acres అన్నారు, అది చేయలేదు. 12% రిజర్వేషన్ ముస్లిమ్స్కి అన్నారు, అది చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే కూలిపోయిన కాళేశ్వరం, ఈ దరిద్ర పైన ధర్ని, గొర్రెలు ఇవ్వటం. పాపం వాళ్ళు గొర్రెలు ఇచ్చారు, కానీ వాళ్ళు ఏం చేశారు పాపం అమ్ముకున్నారనమాట, ఎందుకంటే డబ్బులు లేకుండా. ఇటువంటి ఫెయిలియర్ స్కీమ్స్ పెట్టి ఇప్పుడు మేము ఇంత పనులు చేస్తుంటే మా మీద మాట్లాడుతున్నారనమాట. అరే ప్రజలు తీర్పిచ్చారండి, మీరు ఆగండి, మీకు ఎందుకు అంత తొందర? ఫామ్ హౌస్లో కూర్చోండి, ఇప్పుడు ఎందుకు అంత తొందర మీకు? ప్రజలు తీర్పిచ్చినాక ఆగాలి, మీరు మాట్లాడాలి. అదే విధంగా బీజేపీ మిత్రులకు చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ అయిపోయినాయి. తెలంగాణకు మనం ఫండ్స్ తీసుకురావాలి, ఎందుకంటే 4 ఏళ్ల వరకు ఏ ఎలక్షన్ లేదు, మీకు మాకు కొట్లాట లేదనమాట. ఫండ్స్ తీసుకొస్తే తెలంగాణ డెవలప్ అయింది. ఇప్పటి వరకు అది కూడా కాలేదు. సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మనకు ఫండ్స్ సరిగ్గా అలొకేట్ చేయలేదన్నమాట. ఇవన్నీ డిఫరెన్సెస్ పక్కకు పెట్టండి. బీజేపీ సోదరులు మాతో కలిసి ఫండ్స్ తీసుకురండి. బీఆర్ఎస్ని అయితే పక్కకు పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా ఇంపార్టెంట్ అనమాట. ఆ ముగ్గురు కలిసి సోషల్ మీడియా మీద సోది వాగుతూ ఉంటారు అనమాట. Subscribe us and press the bell icon for more interesting updates.